నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. ఈ వీడియోలో ఈ పులావ్ కోసం గ్రేవీ కర్రీ, అలాగే రైతా అన్నీ కూడా ఎలా చేశానో చూపిస్తాను ఒకటే వీడియోలో. ముందు ఇలా కొన్ని ఆలుగడ్డ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు ఆవిరికి ఉడికించుకోవడానికి పెట్టుకున్నాను. అయితే అవి గ్రేవీలోకి వాడుకుంటానా, రైస్లోకి వాడుకుంటానా అప్పటికే డిసైడ్ మాత్రం చేసుకోలేదు. ఇలా వేయిస్తున్న నువ్వులు గ్రేవీలోకి, అలాగే కొన్ని టమాటాలు కూడా గ్రేవీ కోసం వాడుకుందామని డిసైడ్ అయ్యాను. వేయించిన నువ్వులు చల్లారడం కోసం పక్కన పెట్టుకున్నాక కాసేపటికి ఆలుగడ్డ, క్యారెట్ ముక్కలు పూర్తిగా కాదు సగం ఉడికాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఈ ప్రిపరేషన్ అంతా కూడా గ్రేవీ కోసం కాస్త ఆవ నూనె వేసుకొని జీలకర్ర, మెంతులు, కొన్ని ధనియాలు ఇవన్నీ వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక కాస్త పసుపు వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కావాలంటే మీరు ముందు వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి చల్లార పెట్టుకొని టమాటాలని విడిగా కూడా ఉడికించుకోవచ్చు. ఇందులోనే కాస్త చింతపండు, కొంచెం బెల్లం, అలాగే మీరు కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు వేసి అన్నీ కలిపి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే ముందు వేయించుకున్న నువ్వులు, ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను టమాటాలు ఉడికిచ్చేటప్పుడు ఉప్పు వేయడం మిస్ అయ్యాను కాబట్టి మిక్సీలో వేశాను కాస్త గల్లుప్పు. ఇంకేముంది, టమాటా పచ్చడి రెడీ. కావాలంటే చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా తినొచ్చు. అంతే కదా, దట్ సింపుల్. టమాటా పచ్చడి కూడా అలాగే చేస్తాము. కానీ నాకు పులావ్లోకి గ్రేవీ కన్సిస్టెన్సీలో రావాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా. ప్యాన్లో కాస్త నూనె వేసుకొని కరివేపాకు, అది వేగిన తర్వాత మిక్సీలో వేసి పట్టుకున్న టమాటా పచ్చడి. నిజం తెలుసా, మీకు అలా చెప్తున్నాను కానీ నాకు నోరు ఊడుతుంది. ఆ వాసన టెంప్టింగ్గా ఉంది, అలాగే తినేసేయాలి అన్నట్టుగా అనిపించింది. ఈ టమాటా మిక్స్ని కూడా ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పచ్చి వస్తువు ఏమీ లేదు, ముందుగానే అన్నీ వేగాయి కాబట్టి ఇప్పుడు ఇదంతా పచ్చిదనం పోవాలి, పచ్చిదనం పోయే వరకు వేగాలి అంతా ఏమీ లేదు. ఒక్కసారి కలుపుకొని గ్రేవీ కోసం కావలసినన్ని నీళ్ళు, కాస్త ఉప్పు, అంతే సిమ్లో పెట్టుకొని దగ్గరికి రానివ్వాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. ఇదంతా నేను సిమ్లో పెట్టి ఒక అరగంట సేపు, మధ్యలో పొంగు వచ్చినప్పుడు మూత తీసేసాను. అది చూపిస్తాను మీకు. ఇది రీసెంట్గా ఉద్యానోత్సవంలో కొన్న కుంకుమ పువ్వు. అంతకుముందు కొన్నది ఉన్నా సరే ఇది వాడి చూద్దాము అని చెప్పి తీశాను. రైస్ కోసం బౌల్లో అలా నెయ్యి వేసుకున్నానో లేదో ఇటువైపు గ్రేవీ పొంగు రావటంతో మూత తీసి ఒకసారి కలుపుకున్నాను. ఇంకా మళ్ళీ మూత వేయలేదు, అయిపోయే వరకు కూడా. పులావ్ కోసం కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆవ నూనె, వండుకుంటున్న రైస్, అందులోకి వేసుకున్న వెజిటబుల్స్కి అంతటికి సరిపడా నూనె. నేను గరం మసాలా దినుసులు కూడా ఎప్పటిలాగే సింపుల్గా చెక్క, లవంగం, ఇలాయచి, స్టార్ అనీస్ది చిన్న ముక్క, ఒక సన్న రేకు జాపత్రి, కొన్ని కుంకుమ రేకులు చూసారు కదా, అలాగే కసూరి మేతి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాక ముందు చెప్పాను కదా వెజిటబుల్స్ గ్రేవీకా రైస్కా అని. తర్వాత ఇంకా గ్రేవీలోకి ఏ వెజిటబుల్ కూడా వాడలేదు, అన్నీ కూడా రైస్లోకే వేసుకున్నాను. ఈ ఆలోచన కోసం ప్రత్యేక కారణాలు ఏవీ లేవు, ఒక్కోసారి ఒక్కోలాగా వండుకుంటాం కాబట్టి ఒక ఆలోచన అంతే. ఇవి ముందుగానే ఆవిరికి సగం ఉడికాయి కాబట్టి కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత
కాసేపు పోపులో వేగాల్సిన అవసరం లేదు. కేవలం 1 నిమిషం అలా మూత పెట్టి మగ్గనిచ్చి తర్వాత రైస్కి కావలసినన్ని నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. సరిపడా ఉప్పు, అలాగే కొన్ని టోఫు ముక్కలు, పావు టీ స్పూన్ నిమ్మరసం. నేను వాడుకున్నది ఈ రైస్ కోసం 3 కప్పుల రైస్. తక్కువ క్వాంటిటీ కాబట్టి అంత నిమ్మరసం సరిపోతుంది. ఈ రైస్ని అరగంట లేదా గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను 1 గంట నానబెట్టి ఉంటాను. ఇలా రైస్ కడిగిన వాటర్ని మొక్కలకి పోద్దామని ఒక చిన్న బకెట్లో తీసి పక్కకు పెట్టేశాను. మీరు గమనించారా, ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసినప్పుడు నేను ఆవిరికి ఉడికించి పెట్టినప్పుడు ఎన్నైతే ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయో అన్నీ లేవు కదా. దానికి కారణం మా అమ్మాయి శాండ్విచ్ చేసుకుంటాను దాని స్టఫ్ కోసం ఆలుగడ్డలు వెతుక్కొని, అమ్మ ఆలుగడ్డలు లేవా అంటే, ఉన్నవి వాడుకో పర్వాలేదు, రైస్లోకి కొంచెం తక్కువైనా నో ప్రాబ్లం అని చెప్పి తనకి అలా శాండ్విచ్ కోసం ఇచ్చేశాను. ఇలా పులావ్ కోసం రైస్ వేసుకునే అంతలో గ్రేవీ రెడీ అయిపోయింది. మధ్యలో ఒకసారి పులావ్ కోసం వేసుకున్న రైస్ని కలుపుకొని ఇంకా రైతా చేసుకోవడం కోసం మీరు వీడియో గమనిస్తూ ఉండండి. నా మతిమరుపుతో ఒక పని చేశాను. ఈ రైతా చాలా సింపుల్. కాస్త ఉప్పు, కాస్త శొంఠి పొడి, ఇలా దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత రైతాకి కాస్త పల్చగానే వాడుకుంటాం మేము. ముందే చెప్పాను కదా మతిమరుపుతో ఒక పని చేశాను అని. రైస్ క్వాంటిటీ మిస్ అయ్యాను. 3 కప్పుల రైస్ అయితే నేను 2 కప్పుల క్వాంటిటీకి సరిపడా నీళ్ళు మాత్రమే పోసాను. అలా రైతాలో కొన్ని నీళ్లు పోద్దాము అని అనుకునేసరికి రైస్ ఇంత తొందరగా దగ్గరికి వచ్చేసింది ఏంటి అని చూస్తే అప్పుడు గుర్తుకు వచ్చింది నేను నీళ్లు మిస్ అయ్యాను లెక్క అని. గమనించుకున్న వెంటనే మళ్ళీ సరిపడా నీళ్లు పోసుకున్నాను. నేను పులావ్ కోసం టోఫు వాడాను అని చెప్పినప్పుడు మీకు ఒక అనుమానం వచ్చిందా? సోయా ప్రోడక్ట్స్ మంచి కాదు అని చెప్పుకుంటూనే మళ్ళీ టోఫు వాడాను, ఇది కదా. దానికి కారణం కూడా చెప్తాను. రైతా కాస్త పలుచగానే ఇష్టపడతాము అని చెప్పాను కదా, నీళ్లు మంచిగా పోసుకొని ఒకసారి చిలుక్కోవాలి, మంచిగా చిలుక్కోవాలి. అప్పుడే రైతా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ టోఫు వాడడానికి కారణం ఏంటంటే నాకు విషయం తెలియకముందు కొన్నది. వాటికి టైం ఉంటుంది కదా బెస్ట్ బిఫోర్, అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పడేయలేక ఈ ఒక్కసారికి అనుకుంటూ వాడేశాను. ఈసారి పాత్ర 3 కప్పులకి సరిపడా మాత్రం కాకుండా కాస్త పెద్దగానే పెట్టుకున్నాను కాబట్టి అన్నం మంచిగా వచ్చింది. పుల్లలు పుల్లలుగా సర్వ్ చేసుకునేటప్పుడు ముందు పోస్ట్ చేసిన షార్ట్లో చెప్పాను కదా ఈ కేసర్ చాలా మంచి టేస్ట్ వచ్చిందని. అసలు ఆ స్మెల్తోనే అలా తెలిసిపోతుంది చాలా బాగుంది ఇది అని. అదిరిపోతున్నాయి కదా చూస్తుంటే అన్ని వంటలు. అలా కళ్ళతో మాత్రమే చూస్తూ ఉండకుండా మీరు చేసేయండి, తినేసేయండి. మేము కూడా అద్భుతంగా వండుతాము అని చెప్పే వాళ్ళైతే మా ఇంటి వంటల్ని కూడా కాస్త చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.